పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. అందరికీ కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలు. కార్మెల్ మాత మా కొరకు ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్ టు ఆల్. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రిత్వేక సర్వేశ్వరుడా, మాకు చేసిన సకల మేలులకు గాను మీకే సదా స్తుతి స్తోత్ర ఘన మహిమ ఆరాధన. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనములు 25 నుండి 27 వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విఘ్నులకు వివేకులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించినో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేషం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభువు విఘ్నులకు వివేకులకు తన గురించి ఎరుకపరచక పసిబిడ్డలకు తన గురించిన సువార్తను ఎరిగించారని చెప్తా ఉన్నారు. పసిబిడ్డలనగా చిన్న బిడ్డలని కాదు, జ్ఞానం లేని పసితనం, పసి మనసు కలిగిన బిడ్డలు అన్నట్లు. క్రీస్తు ప్రభు శిష్యులను గమనించినట్లయితే చేపలు పట్టే వాళ్ళే 4 ఉన్నారు. వాళ్ళు పసిబిడ్డల మాదిరి కల్మషం లేని మనసుల కలిగిన వారిలాగా ఉన్నారన్నమాట. అది చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి మాతని గమనించినట్లయితే, ఈరోజు మనం కార్మెల్ మాత పండుగ జరుపుకుంటున్నాం. ఆ తల్లి చాలా చిన్నది. తను క్రీస్తు ప్రభు సందేశం అంటే గ్యాబ్రియల్ సన్మన్స్కుడు మంగళవార్త తెలిపినప్పుడు ఆ తల్లి చాలా చిన్న వయసు కలిగిన తల్లి. ఆమె కల్మషం లేని మనసు కలిగినది. ఆమెకు ఫస్ట్ సువార్త, మంచి వార్త ఆమెకు తేబడిందనమాట. ఆమె క్రీస్తు ప్రభు సువార్త ఎవరు చేశారు ఈ లోకంలో అంటే మరియ తల్లే అనే చెప్పొచ్చు. ఆ సువార్తను యాక్సెప్ట్ చేసి క్రీస్తు ప్రభుని తనలోనికి అంగీకరించింది ఆమె. అందుకని ఆమె ఫస్ట్ సువార్తీకురాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మమ్మల్ని కూడా పసిబిడ్డల మాదిరి మార్చుము ప్రభువా. కల్మషం లేని హృదయాలుగా మమ్మల్ని నూతనీకరించండి ప్రభువా. మాలోని చెడు గుణమునంతా తొలగించి ప్రభువా, మీ ప్రేమను, మీ శాంతిని, మీ సమాధానాన్ని మా హృదయాల్లో నింపండి ప్రభువా. మీ గురించి ఇంకా ఇంకా తెలుసుకొని మీ యందు బలపడే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ తల్లిని
మాకు తల్లిగా అనుగ్రహించినందుకు వందనములు ప్రభువా. ఆమె ద్వారా ఎన్నో అద్భుతములు ఈ లోకంలో చేశారు ప్రభువా. స్తోత్రం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన తల్లిని మా కుటుంబానికి రాజ్ఞిగా అంగీకరిస్తున్నాం ప్రభువా. ఆమె ద్వారా మీ దీవెనలు మాకు అనుగ్రహించండి ప్రభువా. సమస్త మానవాళి కొరకు ఆ తల్లి ప్రార్థించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభువా. సమస్త మానవాళి మీద దయగా నుండండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి. కార్మెల్ మాత మా కొరకు ప్రార్థించండి. ఇక్కడ మనం కార్మెల్ మాత పిక్చర్ని చూసినట్లయితే ఉత్తరీయం పట్టుకొని ఉంది ఆమె చేతిలో. ఆ ఉత్తరీయము ఎవరైతే చనిపోయే సమయంలో ధరిస్తారో వారికి మోక్ష రాజ్యంను ప్రసాదిస్తానని ఆమె వాగ్దానం చేసిందనమాట. దాని మీద యేసు తిరుహృదయము ఇమేజ్ను, మరీమాత ఇమేజ్ ఉంటుంది, నిష్కళంక మాత ఇమేజ్. సో అది ధరించి మరణిస్తే గనక మోక్షరాజ్యము నా ప్రార్థన ద్వారా ప్రసాదిస్తానని చెప్తూ ఉంది. ప్రతి శనివారము ఆమె ఉత్తరింపు స్థలమునకు వెళ్ళి, అంటే ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను విడుదల చేస్తుంది ఉత్తరీయం ధరించి మరణించిన వారిని అని చెప్పబడుతూ ఉందన్నమాట. మరి వీలైనంత వరకు ఆ ఉత్తరీయాన్ని ధరించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ధరించటం మేలుకరమైనది. కార్మెల్ మాత మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.